సో తదుపరి కార్యక్రమంలో భాగంగా పైమా పిరమిడ్ యూత్ ఫర్ మెడిటేషన్ అండ్ అహింస ప్రతి ఒక్క యువతలో ధ్యాన దివ్య జ్యోతులను వెలిగిస్తూ వారికి ఎంతో స్ఫూర్తినిస్తూ వారు నిర్వహించే కార్యాలలో ఏ విధంగా విజయం సాధించాలో ప్రణాళికాబద్ధంలో ఎలా ముందుకు సాగాలో తగిన శిక్షణను అందిస్తూ ధ్యానం పట్ల అవగాహన కల్పిస్తూ ఇంకా మరెంతో మందికి కూడా స్ఫూర్తిగా నిలుస్తుంది పైమా. పితామహ పత్రిజీ గారు యువత కోసం స్పెషల్గా పైమాని స్టార్ట్ చేశారు. మరి పైమాకి సంబంధించి పైమా ఇన్ఛార్జ్గా ధనశ్రీ ఎంతో చక్కటి సేవలు అందిస్తుంది. సో పత్రిజీ ధ్యాన మహాయాగం వేదిక ద్వారా ధనశ్రీకి సాదర స్వాగతం పలుకుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ హర్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. గట్టిగా మీ అందరి కరతాళ ధ్వనులు. అందరికీ నమస్కారం. నా పేరు ధనశ్రీ. యాజ్ యూజువల్ నిన్నట్లాగే ఇంట్రడక్షన్ పైమా. సో ఈరోజు నేను మీ ముందుకి పైమాని రిప్రజెంట్ చేయడానికి వచ్చాను. పైమా అంటే ఒక పైమా స్టూడెంట్ అంటే ఆల్రౌండర్. అసలు ఎందుకు యూత్కి మెడిటేషన్ అవసరం, అహింస అవసరం, ఎందుకు మేము బాగానే ఉన్నాం కదా, ఆనందంగానే ఉన్నాం కదా అని అందరికీ ప్రతి తల్లిదండ్రులు కూడా ప్రశ్న రావచ్చు. నేను మీకు ఒక చిన్న లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఒకళ్ళ ఇంటికి వెళ్తే ఒక 3rd క్లాస్ చదివే పాప చాలా ఏడుస్తుంది ఎర్లీ టైంకి. ఎందుకు అంత ఏడుస్తుంది, ఏమైందని వాళ్ళ మదర్ని అడిగితే నేనే తిట్టాను, కొట్టాను అన్నారు. ఎందుకు తిట్టడం, ఎందుకు కొట్టడం, ఎందుకు, ఏం తప్పు చేసింది, ఏమైంది అంటే తనకి 95 మార్క్స్ వచ్చాయి మొత్తం పర్సంటేజ్, కానీ ఆ 5 మార్క్స్ మిస్ అయిపోయినాయని నాకు కోపం వచ్చింది, అందుకు కొట్టాను. అదేంటి 95% వచ్చిందంటే కొట్టడం ఏంటి అనే ప్రశ్న వచ్చింది. ఎందుకు మీరు అలాగా కోపడ్డారు, ఎందుకు, దేనికోసం అంటే అరే వాళ్ళ తండ్రి ఎంత కష్టపడుతున్నాడు, తిన కోసం పొద్దున్న లేచి రాత్రి వరకు కష్టపడి పని చేస్తున్నాడు, నేను కష్టపడి పని చేస్తున్నాను వాళ్ళ కోసం, అలాంటిది 100 రావాలి కదా, ఎందుకు 5 మార్క్స్ తగ్గాలి అని ఆ అమ్మాయిని కొట్టి తిట్టారు. సో దాన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే మనం పిల్లల్ని జ్ఞానంతో కాదు భయంతో పెంచుతున్నాం. భయం, అమ్మో అక్కడ చేయొద్దు, భయం, ఇలా అంటే వాళ్ళు ఏమైనా అంటారేమో, భయం. సో ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని భయంతో కాదు ప్రేమతోనే పెంచాలి. అలా ప్రేమతో పెంచితే వాళ్ళొక మహాత్మా గాంధీ అవుతారు, వాళ్ళొక జీసస్ అవుతారు, వాళ్ళొక వివేకానందులు అవుతారు. అలాగే పైమా ఈజ్ టేకింగ్ ద ఇనిషియేషన్. వాళ్ళందరినీ ఎలా అంటే యాక్టివిటీస్ ద్వారా, పైమాలో చాలా రకాల యాక్టివిటీస్ ఉన్నాయి, కళాంజలి అని, ఎల్కేజీఎం అని. సో ఈ యాక్టివిటీస్లో వాళ్ళు ఉండడం ద్వారా ఎన్నో రకాల విజ్డమ్ని, ఎంతో రకమైన విజ్డమ్ని అండ్ ఆల్సో నాలెడ్జ్ని వాళ్ళు తీసుకుంటారు. సో ఎందుకు పైమా, ఎందుకు యూత్ వింగ్? ఇప్పుడు నేను వచ్చి ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి నేను ధ్యానం చేస్తున్నాను, మీరు ధ్యానం చేయండి అంటే ఎలా వింటుంది? అలా ఒక పెద్దవాడు వచ్చి చెప్తే ఎలా వింటుంది? యూత్కే ఇన్స్పిరేషన్. సో లెట్స్ గివ్ అ బిగ్ క్లాప్స్ టు పైమా టీమ్. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.